నాకు నన్ను ఒకటి ఛాలెంజ్ చేశారు, సీఎం చుట్టుపక్కల ఉన్న అందరూ ఛాలెంజ్ చేశారు, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, పబ్లిక్ స్కూల్స్ కట్టమంటున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ చేయమన్నారని. సో ఆయన మరి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారా తల్లిదండ్రులు అనేది ఒకటి అడిగారు. సరే ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు డెమాన్స్ట్రేట్ చేయండి అని. సో మేము ఇమ్మీడియట్గా ఒక 6 స్కూళ్ళు తీసుకొని డెమాన్స్ట్రేట్ చేసాం. సో అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టాం అక్కడ, ఇంక్లూడింగ్ బస్సెస్, సో ఇంక్లూడింగ్ డైనింగ్ హాల్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీ, బ్రహ్మాండమైన ఆట స్థలాలు, కాంపౌండ్ వాళ్ళు, సెక్యూరిటీ, అదర్ స్టాఫ్ అందరినీ కూడా పెడితే వితిన్ 1 ఇయర్లో, అంటే వితిన్ అడ్మిషన్ అయిన ఒక 1 వీక్లో ఎక్స్ట్రా 150% పిల్లలు వచ్చి మాకు డిమాండ్ చేశారు అడ్మిషన్ కావాలని. సో అంటే 600 నుంచి 2000 వరకు వెళ్ళిపోయింది అది. దాని తర్వాత బోర్డు పెట్టాల్సి వచ్చింది నో అడ్మిషన్స్ అని. తర్వాత దాంట్లో మనం 400 కట్ చేయాల్సి వచ్చింది. ఇదే 6 స్కూల్లో సుమారుగా 100 మంది పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాట్ అవుట్ సోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ మన అసిస్టెంట్ ప్రొఫెసర్. సో నేను చూసాను అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చారు కార్లో. సో అలాంటి వాళ్ళు కూడా అక్కడ పిల్లల్ని అడ్మిట్ చేశారు. దీని అర్థం ఏంటంటే ఈవెన్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో పంపించడానికి ఇష్టపడతారు, ప్రొవైడెడ్ ఆ స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండగలిగితే అనేది చాలా ప్రూవ్ అయింది. సో ఇది మనము ప్రూవ్ చేయగలిగాము. సో నౌ యూ డూ అంటాం మనం గవర్నమెంట్ కదా. సో ఫైనల్ బడ్జెట్ గురించి నేను మాట్లాడతాను. నౌ ఈ బడ్జెట్కి సంబంధించిన విషయం ఏంటంటే యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 15% మేము ఇస్తామని చెప్పారు వాళ్ళు. సో అప్పుడు కొఠారి కమిషన్ నుంచి మనం తీసుకొని వస్తే ఆ కొఠారి కమిషన్ జీడీపీకి లింక్ చేస్తారు. దాన్ని మనము బడ్జెట్ అలొకేషన్ కన్వర్ట్ చేస్తే 20% స్టేట్ బడ్జెట్ ఇవ్వాలి ఎడ్యుకేషన్కి. బట్ ఈరోజు పాత గవర్నమెంట్ నాశనం చేసుకుంటూ వచ్చింది. సో వాళ్ళు 6% తీసుకొచ్చింది బడ్జెట్ని, అంతకుముందు 11% ఉంటే. ఈరోజు 6% నుంచి 7 చేశారు, లాస్ట్ ఇయర్ 8 చేశారు. 8% కూడా సరిపోదు అసలు పోతుంది. అందులో మళ్ళీ 95% శాలరీస్కే పోతుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు ఇది. సో అందుకనే కమిషన్ రికమెండ్ చేసింది 18% బడ్జెట్ అలొకేషన్ వీటికి చేయాలి ఎడ్యుకేషన్కి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము అదే సేమ్ డిమాండ్ మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేద్దామా అవుతా? ఇది గొంతమ్మ కోరుతాను, ఇదేమన్నా కాదు కదా. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలు అన్ని కలిపితే యావరేజ్గా ప్రతి రాష్ట్రం కూడా యావరేజ్గా 15% బడ్జెట్ ఇస్తున్నారు. సో హైయెస్ట్ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు హైయెస్ట్ 30% బడ్జెట్ ఇచ్చారు ఎడ్యుకేషన్ బడ్జెట్. సో ఈ మొత్తం కమిషన్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా చూసాం అసలు ఎవరెవరు ఏమి ఇస్తున్నారు అనేది. చూస్తే మనకి ఉదాహరణ వియత్నాం పోయి వచ్చాం. వియత్నాంలో బై లా అంటే ఒక చట్టం ప్రకారమే వియత్నాం ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 20% బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు వాళ్ళు. అది కాక ఇంకొక 10% రాష్ట్రాలు చేస్తున్నాయి అక్కడ. అంటే మొత్తం 20+10 30% బడ్జెట్ విద్య ఖర్చు పెడుతున్నారు వియత్నాంలో. అందుకని ఈరోజు వియత్నాం గురించి యూరోప్ కంటే ముందుకెళ్ళిపోయింది అది ఎడ్యుకేషన్లో, రైట్. సో అట్లా ప్రతి ఒక్కరు నిన్న లాస్ట్ వీక్ నేను కెనడాలో ఉన్నాను, ఒంటారియో స్టేట్లో ఉన్నాను. అదొక తెలంగాణలో ఒక రాష్ట్రం అక్కడ కెనడాలో. దాని బడ్జెట్ చూస్తే చాలా షాకింగ్ అయింది నాకు. 24% ఒక రాష్ట్రము 24% వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్లో అండి వాళ్ళ అమ్మాయిలకు విద్య బ్యాన్ చేశారు. అక్కడ కూడా మీరు బ్రౌజ్ చేసి చూడండి 17% బడ్జెట్ అలొకేషన్ ఇస్తున్నారు అక్కడ. సో ఈ 8% అనే వాళ్ళలో మనదే లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్. అంటే ఎంత మోసం జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇది ఇబ్రహీంపట్నంలో ఒక పల్లెటూరుకు వెళ్ళాం. అసలు ఏమనుకుంటున్నారు జనాలు, వాళ్ళ స్కూల్స్ ఏమి ఇబ్బంది ఉంది అని. అక్కడ నాకు చాలా వివిడ్గా గుర్తుంది. ఒక తండ్రి వచ్చి నిల్చొని ఉన్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే ఆయన ఏమన్నారంటే ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ వేశానండి, వేసిన తర్వాత అక్కడ చాలా ఫీజులు పెంచేస్తే అది కట్టలేక అప్పు అయ్యి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక గురుకులం వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించాను. అక్కడ ఉండలేక అమ్మాయి పారిపోయి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా వెతకాలి సార్ అని చెప్పారు. అది నాకు చాలా క్లియర్గా గుర్తుంది. అంటే ఒకటి, ప్రైవేట్ స్కూల్ హ్యాస్ బికమ్ సో అన్ఎఫోర్డబుల్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు. అంటే పిల్లలు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఏ వ్యవసాయ కూలికో ఆ కూలి పనికో వెళ్ళాలా? ఇస్ దట్ వాట్ వీఆర్ ఫోర్సీయింగ్ ఏ ఫ్యూచర్ ఫర్ దిస్ కంట్రీ? కాదు కదా. సో ఈ సమస్య ఉన్నప్పుడు ఇది ప్రధాన సమస్య. ఇట్లాంటి టైంలో ఐ థింక్ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ వి ఆల్ హ్యావ్ టేకెన్ ఎ పర్టినెంట్ ఇష్యూ. ఇప్పుడు మనము ఈ సెషన్ ఏం చేద్దామంటే, సమస్య అందరికీ తెలుసు, సమస్య ఉంది. ప్రైవేట్ స్కూల్ ఫీజుల సమస్య ఉంది, ప్రభుత్వ పాఠశాలలు సరిగా పనిచేయటం లేదు,
సో ఇవన్నిటినీ సమస్యను ఎదుర్కొని మనం ముందు అడుగు వెయ్యాలి అంటే ఏమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, అట్లా ఏ మెట్లు ఎక్కి మనము ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి దీనికి ఒక పరిష్కారం తీసుకురాగలుగుతామనే వాటి మీద మాత్రమే చర్చ చేద్దాం. సెక్రటరియట్ లా పనిచేస్తున్న సందర్భాల్లో కూడా కొన్ని వందల సార్లు మాతో డిస్కషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా సారు ఓఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని వందల ప్రభుత్వ స్కూళ్లను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేసి ఎట్లా స్కూల్స్ ఉంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఒక విధానాన్ని జగన్ ప్రభుత్వంలో చూపించడం జరిగింది. దాన్ని మోడల్గా మొన్న ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సారు విద్యా కమిషన్ చైర్మన్ గా చేయడం జరిగింది. ఆ చైర్మన్ గా చేస్తున్న సందర్భంలో ప్రధానంగా సార్కు ఏదైతే ఆలోచన ఉందో, గతంలో కలెక్టర్ గా పనిచేసిన సందర్భంలో సారు ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్లి పేద బడుగు బలహీన వర్గాలను అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితుల్లో చాలా దగ్గర లైన్ చూసినటువంటి సందర్భాలన్నీ కూడా సారు చూసుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని సారు తెలంగాణ కమిషన్ లో చాలా అద్భుతంగా మాట్లాడి విద్యార్థి సంఘాలను కూడా ఇన్వైట్ చేసి అన్ని అంశాల మీద సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి ప్రభుత్వానికి ఏ విషయంలో అయితే పేద బడుగు బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ విషయంలో ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాన్ని బలంగా ఒక పవర్ ప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే ప్రభుత్వం దీని మీద స్పందించిన దాఖలు లేవు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు మనము ఒక రోజు 2 రోజులు కాకుండా ఒక సంవత్సర కాలము రోజు 5 ఇదే నినాదాలతో విద్యా కమిషన్ని రిపోర్ట్ని అమలు చేయండి, ఈ ఫీజు రెగ్యులేషన్ని చట్టం తీసుకురండి, 10% బడ్జెట్ 18% బడ్జెట్ అనే స్లోగన్స్తో ఒక సంవత్సరం కాలం చేస్తే ఎలా ఉంటుంది? మన వాలంటీర్స్ చాలామంది, నేనైతే రెడీగా ఉన్నాను. ఒకటి. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు 1-2 మండలాలు ఇస్తే ప్రతి ఊర్లో మంచి చురుకైన శక్తివంతమైన యువకులు ఉన్నారు. మనకు రోజు వార్తలు మనకు అన్నీ వస్తలేవు, కానీ బ్రహ్మాండమైన యువకులు ఉన్నారు ఈ దేశం. మన సర్పంచులు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. యువకులందరినీ మనం వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా తల్లిదండ్రులకు వాళ్ళ చుట్టాలకు మనం ఎడ్యుకేట్ చేపిస్తే ప్రజలలో బాగా నాటకపోవాలి. ఇవన్నీ మనకు అనవసరం. మనకు చదువు, విద్య, వైద్యము, ఈ ఫీజు ఇవన్నీ మనకు బాగా వాళ్ళ మనసులలో పడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని మేమంతా కూడా గత ముఖ్యంగా 3 నెలల నుంచి మేధోమథనం చేస్తూ ఉన్నాం. ఏంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి? మురళి గారు ఇప్పుడే చెప్పినారు. ప్రజలు ఎట్లా ఎదుర్కొంటున్నారు సమస్యలు, స్కూళ్ళే కానీ కాలేజీలే కానీ, లేకుంటే ఆరోగ్య సమస్యలు కానీ, హెల్త్ కేర్ కానీ, ఈ ట్రాఫిక్ సమస్యలు కానీ, పొల్యూషన్ కానీ, కరప్షన్ కానీ, చాలా బర్నింగ్ ఇష్యూస్ ప్రజల్లో ఉన్నాయి. మరి ఇట్లనే కంటిన్యూ చేద్దామా, మనం ఏమైనా చేయగలుగుతామా అని మేము సమాలోచనలు చేసుకుంటూ, లేదు మౌనంగా ఉంటే లాభం లేదు, మనం బయటికి రావాల్సిందే అని చెప్పి మేమందరం అనుకొని మరి గత 3 నెలల నుంచి కూడా మేధోమథనం చేస్తూ ఒక గ్రూపుగా మేమందరం గ్రూపుగా ఏర్పడి మీకు ఇచ్చిన పేపర్లలో కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ప్రజలలోకి పోతాం, జిల్లాలు తిరుగుతాం, మీ అందరితో ఇట్లాంటి సమావేశాలు చేస్తాం. మీరందరూ కూడా సలహాలు ఇవ్వండి, ఎట్లా పోతే బాగుంటుంది. ఇంకా ఈ గ్రూపు చాలామంది కూడా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నారు. ఇట్లా నడిస్తే ఎట్లా, ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఈ ప్రజల సమస్యలు ఎట్లా అని అందరు ఎవరికి వారు ఆలోచన చేసుకుంటూ మదన పడతా ఉన్నారు. మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఎటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా నాన్ పొలిటికల్గా ప్రజా సమస్యల మీద పోరాటానికే. తర్వాత చిన్న దేశాలు ఉన్నాయి, మన రాష్ట్రం అంతా కూడా ఉండవు. సింగపూర్ కానీ లేకుంటే కోస్ట్రికా కానీ ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. మనకు ఆలోచనలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. మనం ఎందుకు డెవలప్ చేసుకోలేము
అనే తపనంతో లక్ష్యంతో ముందుకు పోతుంది ఈ గ్రూపు. అన్ని అవకాశాలను వెతుకుతాం. మాతో ముందుకు రావడానికి ఎవరెవరు ఉన్నారో అందరినీ పలకరిస్తాం, అందరినీ కలుపుకుంటాం, ఒక ఉద్యమం లాగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ. గవర్నమెంట్ అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మాకు దగ్గరని అందుబాటులో గిరిప్రసాద్ నగర్ కు 5 బస్తీలకు ప్లస్ ఇంకొక 6 బస్తీలు మొత్తం దాదాపుగా 12 బస్తీలకు కలుపుకొని 4 ఎకరాల భూమి కేటాయించాలి తప్పనిసరి వీళ్లకు. అంటే ప్రైమరీ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి వీళ్లకు. ఇది స్లమ్ ఏరియా, పూర్తి తిండికి లేనటువంటి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితులు కావాలని చెప్పని సారు గవర్నమెంట్ కు రికమెండ్ చేసి అధికారులతో మాట్లాడి చాలా మటుకు మా మీద 100% శ్రద్ధ పెట్టి మా మీద 100% వరకు పనిచేసిండు. అయితే ఆ సారి యొక్క ఒత్తిడి ప్రకారంగా మాకు 4 ఎకరాల భూమి కేటాయించిండు గవర్నమెంట్ నుంచి. కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని సర్వేయర్ గారిని ఆ ల్యాండ్ మీదకి పంపించిండు. మీరు సర్వే చేసి అట్లనే ఆ స్కూల్ కి కేటాయించి ఆ ఏర్పాటు చేయండి అని. ఇంత ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురావట్లేదు? నువ్వు వేసిన కమిషన్, నువ్వు వేసిన చైర్మన్ గారే ఒక నివేదిక ఇచ్చి ఒక డ్రాఫ్ట్ చట్టం తీసుకొస్తే ఆ డ్రాఫ్ట్ చట్టం ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో పెట్టు. రేపో మాపో అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆ డ్రాఫ్ట్ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించి ముందు దాన్ని చట్టంగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, మొత్తం ఈ ప్రభుత్వం ఇంతకుముందు వెంకరెడ్డి సార్ చెప్పినట్టు రాజకీయ నాయకులే యూనివర్సిటీలను నడుపుతా ఉన్నారు, రాజకీయ నాయకులే ప్రైవేట్ పాఠశాలలు నడుపుతా ఉన్నారు, కాలేజీ నడుపుతా ఉన్నారు. మీకు నిజంగానే ప్రభుత్వ విద్య పట్ల ప్రజల పట్ల నిబద్ధత ఉంటే మీ పార్టీల నుంచి మీ ప్రభుత్వం నుంచి ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలను ప్రైవేట్ పాఠశాల విద్యా దందా నడుపుతున్న వారందరినీ తీసేయమని చెప్పి డిమాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 20-30 లక్షల మంది పిల్లలు సీనియర్ సెకండరీలో లేరు తెలంగాణలో. నా దగ్గర లెక్క ఉంది. సీనియర్ సెకండరీ పాపులేషన్ ఎంత? 14 to 18. స్కూళ్ళలో ఉన్న వాళ్ళు ఎంత? ఆ లెక్క ఉంది. అందులో దాదాపుగా 20 లక్షల మంది పిల్లలు తెలంగాణలో బళ్ళు లేరు. వొకాబులరీ మార్చాలి. బళ్ళు లేరు కాదు, బడి నుంచి తోసారు అని రాయండి మీరు. ఇప్పటి నుంచి వెలివేశారు. మూడోది, వొకాబులరీ మార్చాలి. టాయిలెట్లు లేవు అనొద్దు. గర్ల్స్ ను అవమానపరుస్తున్న పాఠశాలలు ఇన్ని ఉన్నాయి అని మీ మొత్తం వొకాబులరీ మార్చుకోండి సార్. లేకపోతే వినరు వీళ్ళు. టాయిలెట్ లేదు స్కూల్లో అంటే వినరు. అవమానపరుస్తున్నారు అంటే ఏమైనా సురుకు దాక్తుందో ఎక్కడైనా. కాబట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితో కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ ఇటువంటి ఏర్పాటు చేయడం, లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టుగా ఉద్యమాలు చేయడం చాలా అవసరం. వింటారా వినరా అనే దానికి ఒక్కటే. తెలంగాణలో ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులకు బడులున్నాయి, కాలేజీలు ఉన్నాయి. కాలేజీలు పెట్టినోడు రాజకీయ నాయకులు అయినరు. సో ఇది ఎట్లా పరిష్కరిస్తారు మీరు అనేది నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ మాఫియా, ఇట్స్ అ మాఫియా. సో ఆ మాఫియాలోకి ఎలా ఎంటర్ అవుతాం? డైలాగ్ చేస్తామా? వాళ్ళతో మాట్లాడాలన్నా? మనకు ఎవరు సంబంధం లేదు సార్. ప్రభుత్వమే మనకు జవాబుదారీ. ఆయన ఎవరైనా కానీగాక, ఎంత పెద్ద కాలేజ్ యజమాని అయినా కానీగాక, వాళ్ళ జైలుకే పోవద్దు. మనకు అదృష్టమో దురదృష్టమో విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. దొరకడా మరి ఈ ఎజెండాలో ఆయనతో నెగోషియేట్ కూడా చేయాలి. యుద్ధమే కాదు, ఐ థింక్ ఆయనతో కూర్చోవాలి. ఇటువంటి గ్రూపును తీసుకెళ్ళాలి. ఎట్లా కూర్చోడో చూద్దాం. ఇది 60 లక్షల మంది పిల్లలు అంటే 1.5 జనాభా ఓట్లు అని చెప్పాలి. అది మనం ఏం చేస్తామనేది సిస్టంతో నెగోషియేట్ చేయాలి.